ఆచార్య న్యూస్ వార్తలకి స్వాగతం. టీవీ5 మూర్తి 5 కోట్లు ఇవ్వాలి అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మేము ఆత్మహత్య చేసుకోవాలి అని డిసైడ్ అయ్యామంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన వేణుస్వామి దంపతులు. ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. సో ఇదంతటికి కారణం ఒక వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఆడియో వినాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను, లైక్ యూ వాంట్ మీ టు వెయిట్ అది ఇది అని చెప్తే లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా ఉంది, ఇది అలా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా, మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్లో మాట్లాడడం అన్నట్టు నేనైతే మెసేజ్ పాస్ చేశానమ్మా. ఏమన్నాడంటే 5 లక్షల, సరిగ్గా విన్నావా, 50 లక్షల, 5 లక్షల, 5 కోట్ల, 5 అన్న ఫిగర్ నువ్వు ఒకటే చెప్తున్నావు అంటే నేనన్నా, నేను కూడా షాక్ తిన్నాను. 5 అని అన్నాను, గుర్తుందా నీకు? 5 అని చెప్పేసి నువ్వంటున్నావు సిఆర్ అని, నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు 5 సిఆర్ అని. నేను బయటకు రాగానే ఏమన్నాను, అంత అయితే అఫోర్డ్ చేయలేడు అని చెప్పానా? అమర్ ఒక్కటి చెప్పనా, ఈ సోషల్ మీడియా ఈ పోస్టుల కోసం ఆ కోసం ఆయన లైఫ్ స్టైల్ ఏదో బయట పెట్టుకుంటాడు, కానీ ఆయనది ఇంటర్నల్ గా లైఫ్ స్టైల్ ఏందో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఎంత బ్రాండెడ్లు వాడి ఎంత షో ఆఫ్ చేసుకున్నా కూడా లోపల లైఫ్ ఏంటిదన్న నాకు తెలుసు కదా. 5 కోట్లు ఎక్కడి నుండి తెచ్చిస్తాడు అమర్? నేను అన్నాను అప్పుడే, నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి. అది మ్యాటర్. అదేనా చెప్పేస్తే మనం చెప్పేద్దాం, ఏముందా ఇప్పుడు అంటే మనం ఇంకా ఆయన నుండి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వినలేదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన ఎవరో ఉన్నారు కదా, అబ్బా నాకు ఆయన పేరే నాకు రావట్లేదు, కల్లేరు రాజేషా ఎవడ చెప్పావు, సారీ వాడు వీడు అంటున్నాను, సారీ. సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము? అంటే అదే వాళ్ళ చిన్నాన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట, తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు. నేననేది ఏంటంటే, ఓకే ఇవన్నీ ఓకే గానీ మనము ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా ప్రెస్టీజ్ తీసుకుంటారు. అది నేను ఇంకా గట్టిగా ఇది అవుతారు. ఇలా టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి వచ్చి కూర్చొని బేరంతా కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము చేయలేము, ఏం చేసుకుంటావో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడతారు. నాకు తెలుసు, నాకు అర్థమైంది ఆ పాయింట్. నేను అందుకే అది అంటున్నా, మళ్ళీ మనం అది పాపం మన హెల్ప్ చేయబోయి ఇంకా దాన్ని ఇరకాటంలో పెట్టలేం కదా అని నేనేమంటానంటే, ఇప్పుడు సార్ వాళ్ళంతా ఇది కాదంట, వాళ్ళకంత ఇది లేదంట, 5 కోట్లు అయితే అఫోర్డ్ చేయలేడు. ఒక మాట చెప్పడానికైనా అది అనేది అంటుంది. వాళ్ళంతా అడుగుతున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది, నువ్వు చేయగలిగింది ఎంత నువ్వు చెప్తే. ఇప్పుడు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అయిపోతుంది ఆ కంఫర్ట్ జోన్ ఏంటి అని చెప్తే అయిపోతుంది నేను అంటుంది. ఇప్పుడు ఆయన 5 కోట్లు అన్నప్పుడు అమర్ ఒక మాట నేను చెప్పనా, ఇప్పుడు అక్కడ ఆయన ఇచ్చిన ఏమంటారు 5 కోట్లు అనే ఫిగర్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా, 5 కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు. అంటే నేను నీకు మనలో మన మాట, నేను నీకు యాజ్ అ ఫ్రెండ్ గా నేను నీకు చెప్తున్నాను, రేపు ఆయన కూడా నన్ను 5 కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ. నీకు అర్థమైందా నా పాయింట్? ఆయన నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను. ఆ ఫిగర్ వినగానే చూసావుగా నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బయటకు రాగానే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము? నేను అదే అంటుంది. ఇప్పుడు వాళ్ళు అడిగారంటే ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే చెప్పాడు కదా, చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి,
వీటన్నిటిని ఇచ్చేయాలి, ఇప్పుడు ఓనర్స్ కి ఇచ్చుకోవాలి. అంటే ఇందులో ఇవన్నీ బిఆర్ నాయుడు గారికి, ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతుందా? అందరికి వెళ్తది. మూర్తి అందరికి, మూర్తి, ప్రేమ, అబ్బు అంతా కనెక్ట్ అయ్యారు. అదే కనెక్ట్ అంటున్నాను. అయ్యి ఉమ్మడిగా ఆయన్ని అందరు కలిసి వేణుస్వామి గారి మీద దాడి చేద్దాం అనేది వీళ్ళ ఇది ఇట్లా పెట్టుకున్నారు. అది నేను అంటుంది. అంత పెద్ద మంది, అందుకే అన్నట్టు చూసావు సో మనీ ఇవి ఉన్నాయండి, చిక్కుముళ్ళు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి అని. అది ఆయన ఏం చేశాడు, మనలో మన మాట, ఇప్పుడు జస్ట్ మనలో మన మాట 5 కోట్లు అయితే ఆయన ఆఫర్ చేయలేడు అంటే ఆయన దగ్గర అంత లేదు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను నీకు పర్సనల్ గా చెప్తున్నాను, ఆయన లైఫ్ స్టైల్ అంత కాదు. ఎందుకంటే నేను దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇప్పుడు? ఈయన ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే? లేదండి, నేను ఏదో 50 లక్షల కంటే ఇచ్చుకోలేను, లేదా నేను 1 కోటి రూపాయల కంటే ఇవ్వలేను అని ఏదైనా ఒక మాట చెప్తే నేనేమంటానంటే, మనకేం వద్దు, నువ్వు వద్దు, నేను ఇన్వాల్వ్ అవుతాను అనేది వాళ్ళకు మాట చెప్పేసాం అనుకో, వాళ్ళకంత ఇదే లేదంటలేని ఆయన పోటీ చేయలేడంట, ఇది ఆయన రేంజ్ అయితే ఇది, దీంట్లో అయితే ఏమన్నా మీరు చేయగలుగుతారంటే కూర్చుందామండి అని చెప్పేసి మనం స్కిప్ అయిపోవచ్చు. నేను అంటే అది నేను అందుకే ఆయన్ని చెప్పమను, నాకు ఇదే కావాలి, చేయగలను. అదే అంటే అది ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు నన్ను ఇచ్చేసావు, నేను తీసుకెళ్లాను, నీ క్లియర్ గా నేను ముందు తీసుకెళ్లి కూర్చోబెట్టాను. లేదు అసలు ఈ విషయంలో చెప్తున్నాను కదా, నీతో పాటు అసలు నన్ను అక్కడ వరకు తీసుకెళ్లడమే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. నేను చెప్తున్నాను కదా. అయ్యో నువ్వు నీ మొహలే, మనలో మనకి అవన్నీ ఎందుకు లేదు. నేను అసలు మనకు నా సంబంధం లేకపోయినా సరే నువ్వు అడిగావు అని చెప్పేసి నేను దాన్ని అప్పటికప్పుడే పంపించాను. ఏ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అవన్నీ పంపించాను నీకు. నేనే మాట్లాడి ఇది ఏమైనా సెటిల్ చేయగలుగుతామండి ఆయనతో మాట్లాడి, ఇలా కాదండి సరే మీరు ఎంత ఇవ్వగలరో ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి ఆ ఫిగర్ నచ్చితే ఇది అవుతా, లేదంటే నేను నా ఫ్రెండ్ స్కిప్